రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము పేజీ నెంబర్ 327 పేజీలో మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు చచ్చిపోతున్నావు, అది అర్థం, మరణం అవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్క పెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఆగుదాం. ఈయన పేరు హిజ్కియా. యూదా జనాంగానికి ఒక గొప్ప రాజు, దావీదు మునిమనవడు అని చెప్పచ్చు. ఈయనకు గర్వం వల్ల ఒక జబ్బు వచ్చింది. ఆ వ్యాధిని ఏమన్నాడంటే మరణకరమైన రోగము అని రాయబడింది. ఆల్రెడీ ఆ రోగానికి ముందే పెట్టాడు మరణకరమైన రోగం అంటే ఎప్పుడైనా చచ్చిపోయేది ఆ రోగం. కానీ యెషయా అనే ఒక పాస్టర్ గారు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎవరికో చచ్చిపోతాడు అని డాక్టర్ గారు చెప్పారు, ఇంకా లాభం లేదు, ఇంటికి తీసుకుపోండి అన్నారు. సరే, పాస్టర్ గారుగా మమ్మల్ని పిలిచారు. మేమొచ్చి ఒకవేళ ఏదైనా పేరు పెట్టి, అయ్యా ఇంక నువ్వు చచ్చిపోతున్నావు, ప్రార్థన చేస్తాం అని అన్నాం అనుకోండి, అని ఒక గంటకు చచ్చాడు అనుకోండి, వీడు రోగం వచ్చి చచ్చినట్టు కాదు కంప్లైంట్ ఆడ ఊరందరికీ. ఏంటి కంప్లైంట్? ఆయన వచ్చి చచ్చాడనే చచ్చా. ఇదే పాస్టర్ చేయాల్సింది. వీడేం పాస్టరు? అసలు వీడిని పాస్టర్ అంటారా? వీని చచ్చిపోయేవాడిని సైతం లేపు ప్రభువా, బాగు చేయ ప్రభు అనాలి. కానీ నువ్వు మరణం అయిపోతున్నావు, వాడు తాగుడుపోతా అయ్యుండొచ్చబ్బా, జూదగానే అయ్యుండొచ్చబ్బా, వాడిని అలాగంటారా అని చచ్చినందుకు ఏడ్చాల్సింది పోయి పాస్టర్ గారింటికాడికి ఫైటింగ్కి వచ్చేటటువంటి సమాజం నేటి సమాజం. కానీ హిజ్కియా వచ్చి రాజుతో అన్నాడు, నీవు చచ్చిపోతున్నావు, ఇంక బతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నాడు. అంటే ఇంట్లో అక్కడక్కడ బట్టలు పడేసి ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, సర్దుకో అని అర్థమా? కాదు, అర్థం అది కాదు. నీ ఇల్లు అనగా మనం చూసాం, నీ దేహమే నీ ఇల్లు. ప్రభు ఇచ్చిన ఆలయంగా దాన్ని కాపాడుకుంటావా? ఆ ఇంటిని పాడు చేసుకుంటావా? అది నీ చేతిలో ఉంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. నిరీక్షణను విశ్వాసమును తుదమట్టుకు చేపట్టినడల మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. మనం 5-6 వచనాల్లోనికి వెళ్తే, సరే తలలేపండి చెప్తాను. ఆ మాట చెప్పగానే అది బాధ కలిగించే సంఘటన. ఈరోజు మన దేహములో ఏ జబ్బులు లేవు అని చెప్పడానికి ఎవ్వరికీ గ్యారంటీ లేదు. లోకంలో మనం చదువుకునే దినాల్లో ఒక పద్యం ఉండే, మేడిపండు చూడ మేలిమై ఉండు, అన్ని పురుగులే ఉండు. పైకి అందరం బాగానే కనపడుతున్నాం, లోపల ఏ లివర్కు ఫ్యాట్ ఉందో, హార్ట్కు వెళ్లాల్సినటువంటి ఆ దారము లాంటి రక్తం ప్రవహించేటటువంటి దాని చోట బ్లాక్స్ ఉన్నాయో, లేదా ఉబ్బి ఉన్నాయో, ఇంకా ఏమేం బాధలు ఉన్నాయో దేహంలో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న బలహీనత, గ్యాస్ ట్రబుల్ అంటారు, ఎలర్జీ అంటారు, నాలాంటి యూరిక్ యాసిడ్ అంటారు, ఇంకోటి అంటారు, లేనివి ఏదో ఒకటి ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మనమందరము బాధల్లో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏదో, శ్రమ బాధ నుంచి నివారణ ఎలా కలుగుతుందో ఇప్పుడు అక్కడికి వద్దాం. 3-4 వచనాలు చదుదాం. 2-3 వచనాలు కంటే 3వ వచనం నుంచి చదుదాం. 2వ వచనం చదుదామా? 20వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం ఆన్సర్ అన్నమాట ఇది. మిక్కుటమైన ఆయాసం నెమ్మది ఎలా కలుగుతుందో, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మన సబ్జెక్టు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో
నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. అండర్లైన్ దట్ వర్డ్. ఆ పదాన్ని మీరు ఒక మంచి గీత గీకి మీ బ్రతుకుల్లో ఉన్నటువంటి గీతలు చెరిపేసుకోవచ్చు. ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు. ప్రశ్న ఏంటంటే, మరణకరమైన రోగం, ఇంటికి పట్టిన పాపం అనే రోగం, అది ఏ రోగమైనా కావచ్చు, బాధకు కారణం ఏదైనా కావచ్చు, శ్రమకు కారణం ఏదైనా కావచ్చు. కానీ నీ ప్రార్థన ఎలాగుండాలి అని అంటే, ఆ ప్రార్థనకు ముందు కొన్ని మాటలు చెప్పాడు. నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు నడుచుకుంటునో, లేదా 3వ చించు చదువుతున్నాను. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించెను. ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. బాధ నుంచి నివారణ పొందడానికి ఏమని చేస్తున్నాడంటే, దేవునికి గుర్తు చేసేటటువంటి ఒక మాట, నీ సన్నిధి నేను యథార్థంగా బ్రతికాను. మొదటిది యథార్థంగా బ్రతికాను, రెండవది సత్యముతో నీ సన్నిధిలో నడుచుకున్నాను, ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో అన్నాడు. అని అంటూ ఆయన ప్రార్థనలో ప్రాముఖ్యముగా చెప్పండి ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. ఏడుపులు మీరందరూ ఏడ్చింటారు. పిల్లలు ఫెయిల్ అయినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు, లేదా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, అడిగిన చీర కొననప్పుడు, అప్పుల ఊబిలో ఉన్నప్పుడు ఏడుపులు చాలా ఏడ్చింటారు. ఆ ఏడుపులు నేను అడగట్లా. పక్కింటోళ్ళు తిట్టినప్పుడు, ఇంట్లో వాటాలు సరిగా రానప్పుడు, మా అమ్మను సరిగా చూసుకోలేదని భార్యను భర్త అన్నప్పుడు, ఇట్లాంటి దానికి అన్నిటికీ ఏడుపులు వచ్చింటాయి. ఈ ఏడుపుల గురించి నేను మాట్లాడడంలా. నేను ఏ ఏడుపు గురించి మాట్లాడుతున్నానంటే, నీకు కలిగిన బాధ శ్రమను బట్టి దేవా నేను ఎలాగో బ్రతికానో నీ ఎదుట నీకు గుర్తు చేస్తున్నాను చూడు అని ఆ మంచి గుణలక్షణాలు దేవునికి గుర్తు చేసి కన్నీళ్లు కార్చిన సందర్భాలు ఉన్నాయా? ప్రార్థన చేసుకోవడమే లేదు మనకు, ఇంకా కన్నీళ్లు కార్చే అంత టైమా? ప్రార్థన చేసుకునే తీరికే లేదు. కుటుంబ ప్రార్థన కన్నీళ్లు కూడా కారుతాయా? మళ్ళా అప్పుడప్పుడు కన్నీళ్లు కారినా దేవుని ఎదుట మనం ఎలాగో బ్రతికామో గుర్తు చేసి కన్నీళ్లు కార్చాం. మన బాధలు తలుచుకొని, వాడు నా మాట వినడు కొడుకు, ఈమె నా మాట వినదు కూతురు, ఆ ఇంట్లో అల్లునితో పోరు, అమ్మాయితో పారు, ఇవన్నీ చెప్పుకొని ఏడుస్తారే తప్ప, ప్రభువా ఇన్నేళ్ల నా భక్తి జీవితంలో నీ ఎదుట నేను ఎట్లా బ్రతుకుతున్నానో నీకు తెలుసు కదయ్యా, నా యథార్థత, నీ సత్యమును అనుసరించే స్థితి అని బాధ నుంచి నివారణ పొందడానికి ఎన్ని మాటలు కన్నీళ్లు కార్చారు. గోడ తట్టు ముఖము తిప్పుకొని అని రాయబడింది. ఆ కింది వచనాల్లోనికి వెళ్తే, యెషయా మందిరపు శాలలో నుంచి బయటికి వెళ్ళక ముందుగానే దేవుని ఆన్సర్ బయటకు వచ్చింది. దేవునిందు ప్రియులారా, ఏదో మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోమాకండి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి తమ బాధ చెప్పుకొని ఏడిస్తే తండ్రి హృదయము చలించి, తల్లి హృదయము చలించి, కడుపులోనిదైనా తీసిపెట్టేటటువంటి ప్రేమున్న తల్లులు తండ్రులు మీరు. మరి బ్రతుకునిచ్చిన దేవుని ఎదుట నా బ్రతుకులో ఉన్న లోపమిది, పాపమిది, రోగమిది, తండ్రి నీ ఎదుట నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, రెండవది నీ సన్నిధిని సత్యమును అనుసరిస్తున్నాను అని ప్రార్థన చేస్తామో మనం, చేసామో మనం?
నీ సన్నిధిని అన్నాను. నేను యథార్థంగా బ్రతికాను, సత్యమును అనుసరించి నీ సన్నిధి నడుచుకున్నాను అంటే ఏ రోజు మందిర సహవాసాన్ని నేను కోల్పోలేదు ప్రభువా. హిజ్కియా ఈ ఒక్కరోజు ఈ మాట అనడంలా. మనం చదువుకున్నాం దినవృత్తాంతం 2వ గ్రంథం 25వ అధ్యాయము, అలాగ 12, 13 వచనానికి వెళ్తున్నప్పుడు, నా మనస్సులో పుట్టిన అభిలాష మీకు చెబుతున్నాను కాబట్టి యెహోవా కార్యమును మీరేమి చేయొద్దు, అశ్రద్ధ చేయకుడి నా కుమారులారా అన్నాడు. ముందు వారం వాక్యం చెప్తే మరుసటి వారం మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళే దౌర్భాగ్యమైన జీవితాలు బతికితే, ఒకరోజు శ్రమలు వచ్చినప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తావు నువ్వు దేవుని ఎదుట? ఎలాగ ప్రార్థన చేస్తాం మనం? ముందు వారం చెప్పానండి నేను, జాన్ డీర్ అనబడేటటువంటి వ్యక్తి 95 సంవత్సరాలు బ్రతికి 96వ సంవత్సరం పుట్టినరోజు జరుపుతూ ఉంటే, ఏవైనా నీ జీవితంలో బాధపడిన సందర్భాలు ఉన్నాయంటే 400 కోట్లు ఒకే రోజు అప్పు వచ్చినా నాకు బాధ కలగలేదు. కానీ 75వ సంవత్సరంలో శనివారపు దినాన అనారోగ్యము చేసి బాధ కలిగి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఒక్క ఆదివారం ఆరాధన వెళ్ళలేకపోయాను. అది నా మనసులో ఇప్పటికీ బాధగా మిగిలిపోయిందని ఒక వ్యక్తిని గురించి చెబితే, వాక్యం విన్న నువ్వు మరో ఆదివారానికి ఆరాధనలో లేవంటే నీది బతుక ఒకటే. నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి దేవునికి నువ్వు ఇస్తున్న విలువ ఇదేనా? ఒక్కరోజు కన్నీరు కారుస్తావు చూడు, ఆ రోజు దేవుడు నవ్వుతాడు ప్రియులారా, నవ్వుతాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశం ఆయనకు కృతజ్ఞుడమై ఉంటావనే తప్ప నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొరకు ఆయనకు ఆల్రెడీ గాయాలయ్యాయి, మేకులు కొట్టారు, ఆ గాయాల్లో గాయం చేస్తావని కాదు నిన్ను బతికిచ్చింది. నీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎందరో నడవలేని వాళ్ళు, బతకలేని వాళ్ళు, మంచానికి పట్టి ఉన్న వాళ్ళు ఉంటే నిన్ను నిలవబెట్టుకుంటే దేవుడు కృతజ్ఞత ఏది నీ జీవితంలో? కన్నీరు సంగతి నాకు ప్రక్కన పెట్టి యథార్థత ఏది? ఆయన సన్నిధికి నువ్వు ఇచ్చే విలువేది? బతికితే దేవుని కొరకు నేను ఇలాగ బ్రతికానని మంచం మీద కళ్ళు మూసి చావాలి ప్రియులారా. దేవా, ఒకవేళ ఎప్పుడైనా చచ్చిపోవాల్సి వస్తే మందిరంలో ప్రార్థనలో కూర్చున్న తర్వాత అలాగే నా ఆత్మను తీసుకో ప్రభు అని అడగడం నేర్చుకోవాలి. కానీ మందిరాలు ఎగరగొట్టి 200 కోసం, 300 కోసం, కూళ్ళ కోసం, ఉద్యోగాలు పనులు పోతాయని చెప్పేసి నీ చేత నిత్యంగా దేవుని కొరకు కాక నీ కడుపు కొరకు బ్రతికితే, దేవుని వాక్యం చెప్తుంది, కడుపే వారికి దేవుడైనప్పుడు ఆ కడుపును కోస్తాడు ప్రియులారా ఒకరోజు. జాగ్రత్త. మీలో మార్పు కలగదు నాకు తెలుసు. ఎందుకంటే వాతమే పడిపోయే మనస్సాక్షులు ఇప్పుడు వాక్యమని రేపు మళ్ళా ప్రయాణం కామన్నా అవుతారు మీరు. మహానుభావులండి మీరు. అయితే మీరు పోసుకున్నదేదో లేదా మీరు నాటుకున్నదేదో ఖచ్చితంగా భూమి మీద మీరే ఒకరోజు, చెప్పండి, మీరే ఒకరోజు కోస్తారు. నేను ఇలాంటి మాటలు చెబుతున్నప్పుడు ఈ పులివెందుల పట్టణంలో బేతల్ చర్చి ఉంది ఒకటి, బ్రదర్ అండ్ అసెంబ్లీ. తర్వాత నేను వాళ్ళ పిల్లలతో బహుగా దీవించబడ్డారు వాళ్ళ పిల్లలు. ఆమె కుమార్తె లయోలో కాలేజ్లో రిటైర్డ్ లెక్చరర్ అనమాట. రాజారెడ్డి హాస్పిటల్ వెనక సైడే ఉంటుంది. వాళ్ళ భర్త పేరు ఫిలిప్స్ రెడ్డి. మన దగ్గరికి 2-3 సార్లు గిడియోన్స్ బైబిల్స్ కోసం వచ్చాడు ఇక్కడికి. పెద్ద ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా ఆహ్వానిస్తూ వచ్చాడు. ఆయన అల్లుడు, ఆమెకు అల్లుడు అవుతాడు. ఆమె కూతురు ఎలిజబెత్. వాళ్ళ పిల్లలు మొన్నటి దినాన ఒక స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వారి ఆస్తులు, వారి అభివృద్ధి, వారి పిల్లల జీవితాలు ఇవన్నీ చూసుకుంటూ నేను అడిగాను. అప్పటిదాకా నాకు తెలియదు ఆమె పిల్లలు వీళ్ళని. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అని అంటే, ప్రభునందు ప్రియులారా, మా అమ్మ ఎప్పుడు కూడా ముసలి ప్రాయంలోకి వచ్చినప్పుడు తమ ఆస్తులన్నీ తమ పిల్లలకు రాసిన మాట అలాగ ప్రక్కన పెడితే, ఎప్పుడు కూడా బలహీనంగా ఉన్నా కూడా ఆరాధనను కోల్పోలా. చాలా పర్యాలు చచ్చిపోతుంది ఇంకా మంచం మీద, రేపు ఆదివారానికి ఉండదు అని అనుకున్నాం. కానీ ఎలాగో ఒకలాగా నన్ను మందిరంలో కూర్చోబెట్టండి అని చెప్పి తీసుకొచ్చి, మంచిదే అన్నాను. చివరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒకానొక దినాన 90 సంవత్సరాలు పైబడి బ్రతికి మందిరంలో ప్రభు బల్ల తీసుకున్న తర్వాత, తిన్న తర్వాత మందిరంలోనే చచ్చిపోయింది ఆమె, రాజమ్మ.
వాళ్ళ బిడ్డలు దీవించబడతారు కానీ ఏ పొద్దు మందిరంలో ఉంటావో ఏ పొద్దు బయట ఉంటావో తెలియనటువంటి నీ బిడ్డలు దీవించబడతారని నువ్వెట్లా అనుకుంటున్నావు? అది అత్యాశ కదూ, అది సరైన క్రమం కాదు కదూ. రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు మొరపెట్టు అనంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు మొరపెట్టు అని చెప్పేసి అంటే ఇక్కడ మందిరం జరుగుతుంటే ఇప్పుడు సాయంత్రం నడిపేది పాస్టర్ అమ్మలే అని చెప్పేసి ఇట్లా పడుకొని సీరియల్ సినిమాలు చూసుకునే నీ బిడ్డలు ఎట్లా దీవించబడతారు అనుకుంటున్నాను? ఆదివారం సాయంత్రం పాస్టర్ గారు కాదు ఉండేది, పాస్టర్ ఊరికే పాటలు పాడుకునేదిలే. కాబట్టి ఇట్లా పండుకొని మంచం మీద పండుకొని సినిమాలు చూసే నీ బిడ్డలు ఎట్లా దీవించబడతారు అనుకుంటున్నాను? అత్యాశ కదూ, సిగ్గనిపిది మనకు. బ్రతికిన దినాలలో ప్రభు పాద సన్నిధిని, రేపొద్దున మనకి ఏదైనా జబ్బు వస్తుందండి. ఇప్పుడున్నటువంటి లోకంలో ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో చెప్పలేం. జబ్బు అటు పక్కన పెట్టండి, మరణం ఎట్టొస్తుందో చెప్పలేని రోజులు ఇవి. కానీ మరణం ఎప్పుడొచ్చినా ఈ రోగం విడిచిపెట్టి వెళ్తాం మనం, ఓకే. ఒకవేళ ఆ గడి ఏదో మనకు తెలిసినప్పుడు ఆ రోజు మనం, దేవా నేను ఎట్లా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకో, యథార్థంగా బ్రతికాను. రెండవది నీ సన్నిధి, సత్యమును అనుసరించడము అంటే 17 యోహాను సువార్త, సత్యబంధు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే. ఆ వాక్యాన్ని నేను అనుసరించాను ప్రభువా. నేను రక్షించబడిన తర్వాత అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటం నేను ఎలాగున్నా? మెడతెక్కోకుండా కాదు, ఎడతెగకోకుండా. నా బాధను కాకపోతే ఎవరు తీరుస్తారు తండ్రి అని మొరపెట్టే తల్లిగా తండ్రిగా నువ్వు ఉంటే 100 మంది నీ ముందు లైన్లో ఉన్నా, 101వ వాడిగా నీ బిడ్డలు వెనక్కున్నా, నా దేవుడు తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాడు. హిజ్కియా వెళ్ళిపోతున్నాడు చెప్పి, అక్కడ కన్నీరు కారుస్తున్నాడు హిజ్కియా. నడిమి షాల్ అంటే మధ్యలోనూ కూడా వెళ్ళలేదంట. దేవుడు అంటున్నాడు, యెషయా వెనక్కి వెళ్ళిపో. అదేంటి ప్రభా, చెప్పొచ్చాను. వెళ్ళి ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతామని చెప్పు. అతను గుర్తు చేశాడయ్యా, నాకు నా సన్నిధిని బ్రతికింది నాకు గుర్తు చేశాను, నేను మర్చిపోయానని కాదు, నేను ఇలాగ బ్రతికాను కదా అని చెప్పాను. నాకు అలాగ బ్రతికిన వాడిని ఇప్పుడు కన్నీళ్లు కారుస్తుంటే ఏడుస్తే ఏడ్చుకో అని నేను ఎట్లుండగలను? నా బిడ్డ కదయ్యా హిజ్కియా, నువ్వు వెళ్ళి చెప్పు, ఏం పర్లేదు, ఇంకా ఆయుష్ పొడగిస్తున్నాడు, బ్రతికని చెప్పు అన్నాడు. వెనక్కి వెళ్ళాడు. నీ బాధ ఏదైనా కన్నీరు కార్చి నీ బతుకు కాదు, దేవుని కొరకు నువ్వు బతికిన బ్రతుకేదో దేవునికి గుర్తు చేస్తే, నా పిల్లవాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ప్రభువా, నా కుమార్తె విదేశం వెళ్తుంది ప్రభువా, లేదా నేను నా భర్త అనారోగ్యంలో ఉన్నాడు ప్రభువా, ఇదిగో నీ సన్నిధి, నేను నా భర్త నా పిల్లలు ఎట్ట బ్రతికేం గుర్తు చేసుకో. ఈరోజు నువ్వు మాట్లాడు అధికారులతో అని అంటే, సామెతల గ్రంథం 21:1 రాయబడింది, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. మీరేమంటారు తెలుసా? బంధాలు బంధుత్వాలు పోగొట్టుకోమంటావు. ఎవడు చెప్పాడు నిన్ను పోగొట్టుకోమని? ఎవడు చెప్పాడు పోగొట్టుకోమని? రేపు మంచం మీద పడినప్పుడు బంధాలు బంధుత్వాలు ఏడ్చి మట్టిలో పెడతారు తప్ప నీ వెనక పడితే మట్టిలోకి రారు. బంధాలు బంధుత్వాలకు ఏం చెప్పాలంటే, ప్రభు తర్వాతే ఏదైనా. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, బంధువులే, ఆదివారము పుట్టెంటుకలన్నా 11:30కు చర్చ అయిపోయినాక రా అన్నాడు. మాది 11:30కు చర్చనే అయిపోతుంది, మేము అందరికి ప్రార్థన చేసేసరికి 12 అవుతుంది, ఆయన ఆదివారం పూట ఎట్లా పెట్టుకున్నావమ్మా అన్నాను. ఆమె అంటది, మేము కూడా ప్రార్థనే పెట్టుకుంది ఇంట్లో అనింది. మేము కూడా ఏం పెట్టుకుందంట? ప్రార్థనే పెట్టుకుందంట ఇంట్లో. సరేలే అని చెప్పేసి ప్రార్థన అయిపోయిన తర్వాత 12:30కి వెళ్ళా. పెట్టుకున్న ప్రార్థనలో లేదు, పెట్టుకున్న అయ్యా ప్రార్థనలో లేరు. ఈయన పెరుగైపోయిందని పోయినాడు డమ్ముదానికి. ఈ ఎక్కంగా ఇళ్లలో వాళ్ళు రాలేదని పిలిచనికి ఎక్కబోయింది. ఆడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు పెట్టుకున్నారు కార్యం? ఆడ ప్రభు భోజన సంస్కారం లేదు, కానీ బ్రహ్మాండంగా చికెన్ భోజన సంస్కారం ఉంది. అయిపోయినప్పటి నుంచి అన్ని ఆచారాలే, దైవికమైన క్రమం లేదు అక్కడ. అప్పుడు నేను అన్నాను, నేను భోంచేనానికి వెళ్ళలే,
ఇదేనా నువ్వు ప్రార్థన, నా ఇంట్లో గట్టిగా అరిచిన ప్రార్థన అని అడిగి చెయ్యి కూడా కడగలే ప్రియులారా, అన్నం కూడా తినలా. నాకు కొంచెం పనింది, మళ్ళా వస్తాను. ఆ మాట గుర్తు చేయడానికి వెళ్ళి నీకు వచ్చాను. నేను అంటాను, బైబిల్కి చెప్పిన మాటే, నీ దేవుని కన్నా దేనికి నువ్వు విలువ ఇచ్చినా నీ జీవిత విలువ తగ్గిపోతుంది. సో మొదటి బాధ మరణకరమైనది, దాని నివారణ కన్నీటితో చేసే ప్రార్థన, బ్రతికిన బ్రతుకును గుర్తు చేయడం. రెండో బాధ దగ్గరికి వస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనానికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 10వ వచనం చదువుతున్నాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఏమని అడుగుతుందో చూడండి. ఆమె బాధ చెప్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని ఆగుదాం. ఏంటంటే ఈమె శ్రమ, పిల్లలు లేరు, ఈమె శ్రమ. కంటిన్యూషన్ చూస్తే, నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు ప్రతిష్ఠించుదునని మొక్కుబడి. ఆగుదాం. ఈమె గురించి మనకు తెలుసు. హన్నా మందిరంలోకి వచ్చింది, ప్రార్థన చేస్తుంది, ధనవంతులే. నా శ్రమ ఇది అని చెప్పింది. ఏంటి నీ శ్రమమ్మా అన్నాడు. గొడ్రాలంటున్నారు ప్రభు అందరూ. మీరు కూడా ఏడిచినారులే కొంతమంది. గొడ్రాలంటున్నారు ప్రభు. మరి ఏం చేస్తే బాగుంటది? చర్చిలో కసు ఊడిచే బాగా అవుతుందని ఊడ్చానే ఉండా ప్రభు. ఊడ్చినావు. ఇప్పుడు 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 చర్చిలో కసు ఊడిచే టైం లేదు. వీలైతే స్కూళ్ళలో కసు ఊడిచే టైం వచ్చింది ఇప్పుడు. ఈడు ఊడిస్తే ఆల్రెడీ బిడ్డ పుట్టాడుగా, ఆడు ఊడిస్తే జీతం ఇస్తారు కదండి. అందుకే నేను అప్పుడప్పుడు గమనిస్తా, ఏదైనా కార్యం పెట్టుకుంటాం కదా, మందిరంలో అందరం ప్రేమ విందో కలిసి ఆనందంగా, అయ్యో కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టుగా తమ ప్లేటు తీసుకెళ్లి ఆ సంచిలో పెడతారు. ఆ సంచి ఓడన పడేసుకొని తమ గ్లాస్ తీసుకెళ్లి ఆడ పడేస్తారు. ఆ గ్లాస్ ఓడన పడేని. ఈ ఎక్క మాత్రం పొరక పట్టదు, కసువు దప్పదు, ఏ పనిలో మందిరంలో ఉండదు. కానీ మా బిడ్డలను దీవించు ప్రభువా, నువ్వే ఇచ్చావు ప్రభువా. నంగయ్య ఏడుపు బలు ఏడుస్తారు కదండి. ఈమె అట్లా ఏడ్చల. ఏమనిందంటే, నేను గొడ్రాలను ప్రభువా, అందరూ ఆ మాట ఈ మాట అంటున్నారు. ఎవరో వినండి, కొంతమంది చెప్పారన్నమాట. పలాని సాట బియ్యం మూటిచ్చే, పుట్టిన తర్వాత పిల్లోడు ఎంత ఎత్తుంటే అంత ఎత్తు రూపాయి బిల్లలు వేస్తే, ఇవన్నీ చిల్లర పంచాయతీలు పక్కన పెట్టు. ఏడ్చి నా బాధ ఇది అని చెప్పింది. చెప్పడమే కాకుండా ఒక మ్రొక్కుబడి చేసింది. నాకు బిడ్డనిస్తే ప్రభువా, వాడు నీ కొరకై బ్రతికేటట్టుగా పెంచుతా, వాడి తల మీద మంగళకత్తి రానియను. రెండవది, వాడు బ్రతుకు దినములన్నిటను నీకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది. ఈమె బాధ ఏంటంటే పిల్లలు లేరనే బాధ. కన్న తండ్రి అయిన దేవుడు చక్కగా బిడ్డలను ఇచ్చాడు. రైట్. ఇప్పుడు ఒక పేపర్ తిప్పుదాం. ఇప్పుడు ఆమె బాధ నివారైన తర్వాత ఏం జరిగిందో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలోని 27, 28 చదువుదాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని అనుగ్రహించును కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. ఆ మాట తండ్రులారా ఆ మాట రాసుకోండి. వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అమ్మా, కూతుర్లు కొడుకులు కలిగిన తల్లులు, మీ పిల్లలు మందిరంలోనికి రాగానే మొక్కుతున్నారా? దేవునికి ప్రార్థన చేసుకొని కూర్చుంటున్నారా అని అర్థం.
బాల్యం నుంచి ఆ తర్ఫీదు మీరు ఇస్తున్నారా? మీకు బిడ్డలనిచ్చింది వైద్యులు కాదు, పిల్లలనిచ్చింది భార్యాభర్తల కలయిక వలన కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆయన బిడ్డను ప్రార్థనాపూర్వకముగా పెంచుకుంటే ఒక ఊహ వచ్చేసరికి దేవుని మందిరముకు రాగానే ఆ బుడి అడుగుల మోకాళ్ళు వంగడం నేర్పించవలసిన బాధ్యత నీదే. నీ జుట్టు వంగబెట్టి వీపు మీద గుద్దుతాడు రోజు. నవ్వొస్తుందా? జరిగేది అదే. ఈరోజు మోకాళ్ళు వంగడం నేర్పించకపోతే, కొడుకని మురిపేం చేసి నెత్తన కూర్చోబెట్టుకుంటే నెత్తన ఎగిరి 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 ఎగోసి వచ్చిన తర్వాత నాకు ఆమె వచ్చింది, ఎవరు? సచివాలయం వల్ల అని వాళ్ళు కాదట. సచివాలయం కొట్టారే అనుకున్నా నేను. ఓటర్ లిస్ట్ వాళ్ళు వచ్చి సచివాలయం ఈవిడు కొట్టాడు, ఎంతమంది? అవునా? మరి ప్రార్థన పెంచితే కదా అవుతున్నారు అక్కలు. ఒక 15 years తర్వాత బ్యాగ్ ఇప్పుడు వేసుకోండి మీరు. అది ఇప్పుడు మనసులోకి తెచ్చుకోండి. ఇప్పుడు మీ కొడుకు 1 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉన్నాయేమో. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో రే అని చేయెత్తుతానంటే వెంటనే పట్టుకుంటున్నారట. ఇప్పుడు వెంటనే పట్టుకుంటున్నారు. రేపొద్దున ఇంట్లో భర్త లేడనుకో, పట్టుకున్న చేయనట్టు తిప్పుతారు. లాస్ట్కు భర్త వచ్చేసరికి నీళ్ళు ఇవ్వాల్సి వచ్చే ఇట్టు రావాలి చేయబట్టుకొని. నాగండి 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 మా పిల్లలను దైవిక క్రమంలో పెంచద్దు మా. నగండి మా. వయసు వచ్చిన తర్వాత కలబడి తన్నుకుంటాండ్రు చూడండి, అప్పుడు చుట్టుపక్కల నవ్వుతారు మా. చుట్టుపక్కల నవ్వుతారు. అందుకే దేవుడు చెప్పింది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పి ఆ అడుగు జాడలో నడుచు. ప్రార్థన చేద్దాం, తలలోంచుదాం, జాగ్రత్త పరచబడదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిధిగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా జీవితాల్లో బాధలున్నాయి, శ్రమలున్నాయి అని చెప్పుకునే వాళ్ళే కానీ మా జీవిత కాలం అంతా మేము దేవుని కోసం ఇలాగ బ్రతికామని చెప్పుకోవడానికి ఎవరూ కనపడడం లేదు నాయన. అది మీ వేదనగా, బాధగా ఈ సమయం ముందు మాతో మీరు మాట్లాడారు. నేను కూడా ఒకవేళ ఆ దారికి భిన్నంగా ఉంటే సరిచేయనైనా నా కుటుంబాన్ని కూడా సరిచేయండి. మొదటి స్థానము మీది. అందుకే మీరు అన్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని. మీరు మాకు పిల్లలను ఇచ్చారు. ఎన్నో గర్భాలు మూయబడి, కొన్ని గర్భాలు తెరవబడి కూడా పిల్లలను కోల్పోయి పుత్రశోకముతో ఉంటే మేము ఆనందంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఇది నీ కృపనాయన. ఇందుకు కృతజ్ఞులమై, ఇష్టలమై, మీ నామ మహిమార్థమై మీకు స్తుతులు చెల్లిస్తూ, మా పనులకు అడ్డంకులు వచ్చినప్పుడు ఆకాశం వైపు చూసి మా బాధ, శ్రమ నుంచి నెమ్మది పొందడానికి సహాయం చేయండి నాయనా. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.